హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వీఆర్ గుడ్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నేను దీనికన్నా ముందల ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ యూనిట్కి సంబంధించి సి లాంగ్వేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అవి చూసి దెన్ ఈ టాపిక్ అనేది చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇన్ జనరల్లీ డేటా టైప్స్ అనేవి కొన్ని టైప్స్ ఉంటాయి. వాటిల్లో మీకు ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఇచ్చాడు. సో మాకున్న టైంలో ఏంటంటే R20 మేము 1.1లో ఉన్నప్పుడు మాకు డేటా టైప్ అని అడిగేసి వదిలేశాడు. అండ్ అప్పుడు మేము అన్ని టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ప్రిమిటివ్ కానీ, యూజర్ కానీ, డిరైవ్డ్ కానీ. కానీ మీకు స్పెషల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అని అడిగాడు. సో మనము ఈ వీడియోలో ప్రిమిటివ్ డేటా టైప్ గురించి చూసుకుందాం. అసలు డేటా టైప్ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం. అసలు డేటా టైప్ అంటే ఏంటంటే ఇన్ జనరల్లీ డేటా టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఆ యాట్రిబ్యూట్లో సమ్ డేటా అనేది కంప్యూటర్ అనేది సమ్ డేటా ఉంటుంది కదా యాట్రిబ్యూట్లో. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్ అంటే సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకుందాం. ఒక పర్సన్ తన పేరు ఒక సమ్ ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్‌కి ఉన్న సపోజ్ తను కాలేజ్ స్టూడెంట్ అయితే తన యొక్క రోల్ నెంబర్ అండ్ తనకి ప్రీవియస్‌గా ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నా అండ్ తన యొక్క సర్‌నేమ్ కానీ తనకి సంబంధించిన ఏ ఒక్క డీటెయిల్స్ అయినా కానివ్వండి, వాటినే యాట్రిబ్యూట్స్ అంటాము. యాట్రిబ్యూట్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇక్కడ మనము డేటా టైప్ అంటే ఏంటంటే డేటా టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో కంప్యూటర్ అనేది ఆ ఒక యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ని ఇంటరప్ట్ చేయమని సిగ్నల్ అనేది పాస్ చేస్తుందన్నమాట. సో దాన్నే డేటా టైప్ అంటాము. ఇది డేటా టైప్ అంటే. సో అది జనరల్ డెఫినిషన్ అనమాట డేటా టైప్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ ఈచ్ వేరియబుల్ ఇన్ సి హ్యాస్ అన్ అసోసియేటెడ్ డేటా టైప్. సి లాంగ్వేజ్లో ప్రతి వేరియబుల్ అనేది డేటా టైప్తో ఉండి ఉంటుంది. సో ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా. అదేం చేస్తుందంటే డేటా టైప్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఆ వేరియబుల్ అనేది ఎలాంటి డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తుంటుంది. అండ్ అలాగే వేరియబుల్ అంటే ఏంటి? అది వేరియబుల్ అంటే డేటాని స్టోర్ చేస్తుందన్నమాట. లైక్ ఇంటీజర్ కానీ, క్యారెక్టర్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ. సో మనకి ఆ వేరియబుల్ ఏంటంటే వేరియబుల్ అనేది స్టోరింగ్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఆ స్టోరింగ్ పర్పస్లో మనము వేరియబుల్స్ అనేవి ఎలా టైప్లో ఉంటాయంటే ఇంటీజర్ రూపంలో, క్యారెక్టర్, ఫ్లోటింగ్, డబుల్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ ఈచ్ డేటా టైప్ రిక్వైర్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ మెమరీ. ప్రతి డేటా టైప్ అనేది డిఫరెంట్ మెమరీస్తో ఉంటుంది అండ్ హ్యాస్ సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ విచ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓవర్ ఇట్. ప్రతి డేటా టైప్ అనేది తనకి అంటే డిఫరెంట్ మెమరీ రికగ్నైజేషన్, మెమరీ అలొకేషన్ కానీ, మెమరీ పర్పస్ కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ యాట్రిబ్యూట్కి ఆ యాట్రిబ్యూట్. సో అవి వాటికున్న ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తాయి బేస్డ్ ఆన్ ద మెమరీ. ద డేటా టైప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా విత్ వాల్యూస్ హ్యావింగ్ ఫిక్స్డ్ వాల్యూస్. డేటా టైప్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా, వాటి యొక్క వాల్యూస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అండ్ మీనింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. డేటా టైప్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ డేటాని డేటా టైప్ అంటాం. ఆ ఒక కలెక్టింగ్ పర్పస్లో డేటా అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మీనింగ్ కానీ, వాటి యొక్క వాల్యూస్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఇది మనకి డేటా టైప్ అంటే. సో ఈ డేటా టైప్స్లో మనకి టైప్స్ ఉన్నాయి. క్లాసిఫై చేసుకుంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్. సో మనకి ఈ కాన్సెప్ట్లో మనకి స్పెషల్గా సిలబస్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్ గురించి అని. సో మనము ప్రిమిటివ్ టైప్ డేటా గురించి మాత్రమే తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. సో మీకు ఇంకా వేరే యూనివర్సిటీ ఎవరైనా JNTUకే కాకుండా ఉన్నట్లయితే వీడియోని చూస్తుంటే మీకు ఆ సిలబస్ కాపీలో సపోజ్ ఓన్లీ డేటా టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే నాకు అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే
నాకు మెసేజ్ చేయండి. సో నేను అప్పుడు యూజర్ డిఫైన్ కానీ డిరైవ్డ్ డేటా టైప్ కానీ నేను పోస్ట్ చేస్తాను. సో JNTUకి R23 రెగ్యులేషన్ ప్రకారం మనకి ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్ Primitive data types are the most basic data types that are used for representing simple values such as integer, float, characters, etc. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఒక బేసిక్ అంటే నార్మల్ బేసిక్ డేటా టైప్స్. వాటిని ఏం చేస్తామంటే సింపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఇంటీజర్స్ కానీ ఫ్లోట్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ సో వాటిని యూస్ చేయడానికి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది యూస్ చేస్తాము. ఇన్ జనరల్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ డేటా టైప్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ సింపుల్ వాల్యూస్ సచ్ యాజ్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్స్ ఎక్సెట్రా. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఒక మోస్ట్ బేసిక్ డేటా టైప్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే బేసిక్ వాల్యూస్ని బేసిక్ నెంబర్స్ కానీ బేసిక్ వాటిని రిప్రజెంట్ చేస్తాయి. సో ఆ బేసిక్ ఏంటిది? సింపుల్ వాల్యూస్ సచ్ యాజ్ ఇంటీజర్స్, ఫ్లోట్, క్యారెక్టర్స్ ఎక్సెట్రా. సో ఇది మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ తరువాత ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి ఎలాంటివి ఉన్నాయి? సో నేను చెప్పాను కదా, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్ క్యారెక్టర్ అని చెప్పేసి. డబుల్ కాదు, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్. సో వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. సో ఇక్కడ వచ్చేసరికి ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి అంటే ద ఇంటీజర్ డేటా టైప్ ఇన్ C ఈజ్ టు స్టోర్ ద ఇంటీజర్ నెంబర్స్. జనరల్లీ డేటా టైప్స్ అంటేనే నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము. అండ్ అట్రిబ్యూట్స్ వాటి యొక్క అట్రిబ్యూట్స్ అనేవి ఆ ఒక కంప్యూటర్ అనేది ఇంటరప్ట్ చేయమని సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి. అలాగే ఇంటీజర్ డేటా టైప్లో చూడండి, ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్ లేకుండా, లైక్ ఇప్పుడు ఇక్కడ 0.003 ఉంది. సో దీంట్లో మనకి ఇంటీజర్ పార్ట్ అని ఉంటుంది, డెసిమల్ పార్ట్ అని ఉంటుంది. సో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 0.003 దీంట్లో ఇంటీజర్ పార్ట్, డెసిమల్ పార్ట్ అని రెండు ఉంటాయి. సో ఇంటీజర్ పార్ట్ ఏంటి? 0. పాయింట్కి తర్వాత ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది డెసిమల్ పార్ట్. సో ఇంటీజర్ డేటా టైప్లో ఆ ఒక పాయింట్కి అవతలు ఉన్న వాటిని ఇది స్టోర్ చేయదు. ఇంటీజర్ డేటా టైప్స్లో ఇంటీజర్స్ని స్టోర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఏదైతే డెసిమల్ పార్ట్ ఉందో ఆ డెసిమల్ పార్ట్ని ఇంటీజర్ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకోదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనకి ఒక నెంబర్లో ఇంటీజర్ పార్ట్, డెసిమల్ పార్ట్ అని రెండు ఉన్నాయి అనుకో. సపోజ్ 0.003, 0 అనేది ఇంటీజర్ పార్ట్. డెసిమల్కి ఏదైతే తర్వాత ఉందో అది డెసిమల్ పార్ట్. సో ఆ డెసిమల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి తర్వాత ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి ఇది స్టోర్ చేసుకోదు. ఇంటీజర్ డేటా టైప్ అనేది ఓన్లీ పాజిటివ్, నెగిటివ్ అండ్ స్మాల్ ఇంటీజర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది without decimal part. Octal values, hexadecimal values and decimal values can be stored in octal values అంటే ఏంటి? 0 to 7. hexadecimal to అంటే ఏంటి? 0 to 6, some 7 to EF. సో ఈ హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేది A to F అవి కూడా ఉంటాయి కదా, 0 to 9 అండ్ A to F. సో అలాంటి వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. డెసిమల్ వాల్యూస్ అంటే 0 to 9 ఇలాంటి వాల్యూస్ కూడా స్టోర్ చేసుకుంటుంది ఇంటీజర్ డేటా టైప్ అనేది. అండ్ రేంజ్ వచ్చేసరికి చూడండి, -2 to 147, 483, 648 సమ్. సో దీని యొక్క సైజ్ అనేది ఇంటీజర్ డేటా టైప్లో 4 bytes ఉంటుంది. ఫార్మాట్ అనేది దేంతో స్పెసిఫై చేస్తామంటే %Dతో. ఇది మనకి ఇంటీజర్ డేటా టైప్. అసలు ఒక విధంగా స్మాల్గా చెప్పాలంటే ఇంటీజర్ డేటా టైప్ అనేది స్మాల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, స్మాల్ వాల్యూస్ని. అండ్ స్మాల్ వాల్యూస్ లైక్ ఇంటీజర్ వాల్యూస్ అనేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ హెక్సాడెసిమల్, ఆక్టల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అలాగే దీంట్లో డెసిమల్ పార్ట్ అనే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయదు. దాని యొక్క రేంజ్, సైజ్, ఫార్మాట్, సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి,
We use int keyword to declare the integer variable. Integer variable ని డిక్లేర్ చేయాలి అంటే మనము int keyword యూస్ చేస్తాం. అదే క్యారెక్టర్ డిక్లేర్ చేయాలంటే క్యారెక్టర్ కీవర్డ్. సో అది ఆ ఒక వేరియబుల్ యొక్క పొజిషన్ని బట్టి మనము సింటాక్స్ అనేది చేస్తాము. ఇది ఇంటీజర్ డేటా టైప్. దీంట్లో మనకి అన్సైన్డ్ ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అని ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్సైన్డ్ ఇన్. అన్సైన్డ్ ఇన్ డేటా టైప్ ఇన్ సి ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా వాల్యూస్. అన్సైన్డ్ ఇంట్లో ఏంటంటే డేటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ డేటా వాల్యూస్ అనేవి 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. బట్ అన్సైన్డ్ ఇంట్లో ఏంటి అంటే డేటా వాల్యూస్ని స్టోర్ చేస్తాము. ఆ డేటా వాల్యూస్ నుంచి 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఇది నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చెయ్యదు. అన్సైన్డ్ అంటే పాజిటివ్, సైన్డ్ అంటే నెగిటివ్. సో అన్సైన్డ్ ఇంట్ అనేది డేటా వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అండ్ పాజిటివ్ 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది, బట్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయదు. సో ఇక్కడ అన్సైన్డ్ అంటే పాజిటివ్ అంటాము, సైన్డ్ అంటే నెగిటివ్ అంటాము. అండ్ షార్ట్ ఇంట్, దీని యొక్క సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ లెస్సర్ ఇన్ సైజ్ దెన్ ద ఇంట్ బై 2 bytes, సో కెన్ ఓన్లీ స్టోర్ వాల్యూస్ ఫ్రమ్. షార్ట్ ఇంట్ అనేది స్పెషల్గా ఇక్కడ -32, 7682, 32, 767 ఈ వాల్యూస్ వరకే షార్ట్ ఇంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో లాంగ్ ఇంట్ అనేది ఇది లాంగర్ వర్షన్ ఆఫ్ ఇంట్ డేటా టైప్, సో కెన్ స్టోర్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఇంట్. లాంగ్ ఇంట్ అంటే ఇంట్కి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దానికి సిమిలర్గా ఉంటుంది, ఆ వాల్యూస్ కన్నా ఎక్కువ పెద్ద వాల్యూస్ అనేది స్టోర్ చేస్తుంది. అన్సైన్డ్ షార్ట్ ఇన్, సిమిలర్ ఇన్ రిలేషన్షిప్ విత్ షార్ట్ ఇన్ అండ్ యాజ్ అన్సైన్డ్ ఇంట్ సిమిలర్ ఇన్ రిలేషన్షిప్ విత్ షార్ట్ ఇంట్. ఇది అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అనేది షార్ట్ ఇంట్కి సిమిలర్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఈ ఇంట్కి మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రోగ్రాంలో రాశాను ఆ ఇంటికి సంబంధించింది, ఒకసారి చూడు. సో ఇదన్నమాట మనకి హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఇంటీజర్ వాల్యూని పాజిటివ్ డేటాతో ఇంప్లిమెంట్ చేశాను, నెగిటివ్ డేటాతో, అండ్ అన్సైన్డ్ ఇంట్తో, అండ్ లాంగ్ ఇంట్తో. ఈ 4తో నేను ఇనిషియలైజ్ చేసి ఇక్కడ ప్రింట్ చేశాను అనమాట ఒక్కొక్క దాన్ని. అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ తీసుకున్నాను, వాటిని ప్రింట్ చేశాను, అండ్ రిటర్న్ 0 అట్టేసి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో మనకి ఇక్కడ ప్రతి పాజిటివ్ డేటాకి కానీ, నెగిటివ్ డేటాకి కానీ, అన్సైన్డ్ డేటాకి కానీ, లాంగ్ డేటాకి కానీ వచ్చిన అవుట్పుట్ అనేది అది మనకి ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్ allows its variable to store only a single character. క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఒక వేరియబుల్ అనేది సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేయడానికి అలౌ చేస్తుంది. ద సైజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏమి అంటే 1 byte మాత్రమే. ఇది మోస్ట్ బేసిక్ డేటా టైప్. ఇదేంటంటే సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేస్తుంది, అండ్ సింగిల్ బైట్ ఆఫ్ మెమరీని స్టోర్ చేస్తుంది. క్యారెక్టర్ డేటా టైప్ అనమాట. దాని యొక్క రేంజ్ వచ్చేసరికి -128 to 127, సైజ్ 1 byte, ఫార్మాట్ స్పెసిఫైయర్. సింటాక్స్ ఆఫ్ క్యారెక్టర్ వేరియబుల్ స్పేస్ నేమ్. ద క్యారెక్టర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద వేరియబుల్ ఆఫ్ క్యారెక్టర్ టైప్. సో దీనికి బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ రాయడం జరిగింది క్యారెక్టర్ డేటా టైప్ని బేస్ చేసుకొని. లెట్స్ సీ. ఇక నేను హెడర్ ఫైల్ సెక్షన్ తీసుకున్నాను, మెయిన్ సెక్షన్ తీసుకున్నాను, ఏ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, అండ్ సి అని వాటిని ప్రింట్ చేశాను ఆ రెండింటిని. సో అది యాస్కీ వాల్యూస్తో నేను సి అనేది అసైన్ చేశాను, అండ్ దీని ఏం చేశానంటే వాల్యూస్ని ప్రింట్ చేశాను. ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. దీని యొక్క అవుట్పుట్ వాల్యూస్ అన్నమాట. ఏ అనేది బీకి ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏ అనేది బీకి ఇంక్రిమెంట్ అయింది. సో ఇది మనకి క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతాము. సో ఇది మనకి నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఇన్ సి ప్రోగ్రామింగ్, ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. సి ప్రోగ్రామింగ్లో ఫ్లోట్ డేటా టైప్ అనేది ఫ్లోటింగ్ పాయింట్స్ లైక్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము.
ఈజ్ యూస్ టు స్టోర్ డెసిమల్ అండ్ ఎక్స్పోనెంట్ డెసిమల్ వాల్యూస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కూడా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాము ఫ్లోట్ డేటా టైప్ అనేది. ఇది అంతేకాకుండా డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి కూడా యూస్ చేస్తాము విత్ సింగిల్ ప్రెసిషన్ వాల్యూస్. ఇన్ సి ప్రోగ్రామింగ్ float data type is used to store floating point values. Floating in C is used to store decimal and exponential values. It is used to store decimal numbers with floating point values with a single precision. దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 1.2 ఈ 238 హెక్సాడెసిమల్ వాల్యూస్ కూడా ఉంది ఇక్కడ. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 4 bytes. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వచ్చేసరికి %f తీసుకున్నాము ఫ్లోట్ కాబట్టి. దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి ద ఫ్లోట్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ ఫ్లోటింగ్ పాయింట్ ఫ్లోట్ వేరియబుల్ స్పేస్ నేమ్. ఈ ఫ్లోట్ డేటా టైప్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ టైప్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ సెక్షన్ హెడర్ ఫైల్ సెక్షన్ తీసుకొని ఒక టూ వాల్యూస్ తీసుకున్నాను ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించింది. సో టూ వాల్యూస్ అనేది 3 వాల్యూస్కి అసైన్ చేస్తున్నాను. సో మనకి printf ఈ 3 వాల్యూస్ని ప్రింట్ చేసాము. రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్లోనే వస్తుంది ఎందుకంటే మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి. సో ఫ్లోట్కి సంబంధించింది ఈ ఎగ్జాంపుల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డబుల్ డేటా టైప్. A double data type in C used to store decimal numbers. డబుల్ డేటా టైప్లో మనము డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెంబర్స్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఏదైతే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని డబుల్ డేటా టైప్స్ అండ్ డెసిమల్ వాల్యూస్. న్యూమరిక్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి విచ్ హోల్డ్స్ నెంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్. డబుల్ డేటా టైప్ అనేది న్యూమరిక్ వాల్యూస్ని హోల్డ్స్ చేయడానికి యూజ్ చేస్తాము. The double data type is basically a precision sort of type that is capable of holding 64 bit of decimal numbers of floating points. ఈ డబుల్ డేటా టైప్కి 64 bits ఆఫ్ వాటిని డెసిమల్ పాయింట్ ఒక ఫ్లోటింగ్ పాయింట్స్ని హోల్డ్ చేసేంత కెపాసిటీ ఉంది. సిన్స్ డబుల్ హ్యాస్ మోర్ ప్రెసిషన్ యాజ్ కంపేర్ టు దట్ ఫ్లోట్. సో ఫ్లోట్కి కన్నా డబుల్కి మోర్ ప్రెసిషన్ వాల్యూ అనేది ఉంది. It can easily accommodate about 16 to 17 digits after or before a decimal point. ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 16 నుంచి 17 డిజిట్స్ అనేవి ఉంటాయి ఈ డబుల్ డేటా టైప్లో. దీని యొక్క రేంజ్ 1.7 to 308 to 1.7 to plus 308. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 8 bytes. ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది %1f. దీని యొక్క డబుల్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి double variable space name. The variable can be declared as double precision floating point using the double keyword. దీని యొక్క డబుల్ డేటా టైప్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది చూసుకుందాం. సో డబుల్ యొక్క తీసుకుని డబుల్ యొక్క డేటా టైప్ దీని యొక్క ప్రోగ్రామ్ హెడర్ ఫైల్ సెక్షన్ మెయిన్ సెక్షన్ నేను ABCని వాల్యూస్కి అసైన్ చేశాను. డబుల్ డేటా టైప్స్ అంటే పాయింట్కి తర్వాత 16 to 17 డిజిట్స్ ఉండొచ్చు మోర్ దాన్. సో నేను ABC అనే వాల్యూస్కి వాటికి అసైన్ చేశాను. సో వాటిని ప్రింట్ చేశాను. మనకి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో. మనం ఇక్కడ పాయింట్ తర్వాత వాల్యూస్ అనేది చూసుకోవాలి. ఇందాక నీకు చెప్పాను కదా దీన్ని ఇంటీజర్ పార్ట్ అంటాము. ఏదైతే ఈ డెసిమల్ పాయింట్ ఉందో డెసిమల్ తర్వాత పార్ట్ని డెసిమల్ పార్ట్ అంటాము. ఇది ఇంటీజర్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్, డెసిమల్ తర్వాత ఉన్నది. సో ఇది మనకి డబుల్ డేటా టైప్. ఇప్పుడు వచ్చేసరికి వాయిడ్ డేటా టైప్ అంటే మీన్స్ వాయిడ్ డేటా అంటే ఏ వాల్యూ లేదు అని అర్థం, నథింగ్. The void data type is in C is used to specify that no value is present. It does not provide a result value to its caller. Void data type అంటే అక్కడ మనకి రిజల్ట్ ఇవ్వడానికి ఏ వాల్యూ అనేది ఉండదు. ఇట్ ఈస్ నథింగ్. ఇట్ రిఫర్ టు యాజ్ నథింగ్. సో దాన్ని వాయిడ్ డేటా టైప్ అంటాము. ఇట్ హ్యాస్ no values and no operations. It is used to represent nothing. Void is used in multiple ways as function return types, function arguments as void, pointer to void. Void ni మనం చాలా వేస్లో యూస్ చేస్తాము. రిటర్న్ టైప్లో, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో, వాయిడ్స్లో, పాయింటర్ టు వాయిడ్లో. సో వాయిడ్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఇదన్నమాట. సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్
function return type void exit int check, function without any parameter can accept void, int print of void, memory allocation function with returns a pointer to void asterisk malloc size to size. దీని యొక్క ఎగ్జాంపుల్, ఇది మొత్తం సింటాక్స్ అనమాట. వాయిడ్కి నేను ఒక బేస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ సెక్షన్ వాల్యూని అసైన్ చేశాను. ఇది వాయిడ్ కాబట్టి ఆస్ట్రిక్ ptr తీసుకొని వాల్యూని అసైన్ చేశాను, అది ప్రింట్ చేశాను. రిటర్న్ 0, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో అదే అవుట్పుట్ వస్తుంది. సో ఎందుకంటే ఇది రిజల్ట్ ఏమి ఇవ్వదు కదా, మనం ఏం తీసుకుంటే అదే వస్తుంది. వాయిడ్ అంటేనే నథింగ్, అక్కడ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఏమీ ఉండదు. మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో అదే అవుట్పుట్గా ఇస్తుంది. ఇది మనకి వాయిడ్ డేటా టైప్. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ డేటా టైప్. Size of the size of data type in C is dependent on the size of the architecture, so we can't define the universal size of the data types. సైజ్ ఆఫ్ అంటే మనం పర్టికులర్గా యూనివర్సల్ సైజ్ని డిటర్మైన్ చేయలేము. ఏదైతే క్యారెక్టర్ ఆర్ ఏదైతే డేటా టైప్ ఆర్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ సైజ్ ఆఫ్ అనేది ఉంటుంది. ఫర్ దట్ ద C లాంగ్వేజ్ ప్రొవైడ్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్ టు చెక్ ద సైజ్ ఆఫ్ ద డేటా. సైజ్ ఆఫ్ అంటే ఏంటి అంటే, ఇది C లాంగ్వేజ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే డేటా టైప్ యొక్క సైజ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసింది. సో అది సైజ్ ఆఫ్ అనమాట. దీని నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ సైజ్ ఆఫ్ అనేది ఇంటీజర్ కానీ, క్యారెక్టర్ కానీ, ఫ్లోట్ కానీ, డబల్ కానీ, వీటన్నిటిని సైజ్ రిప్రజెంట్ చేయడానికి సైజ్ ఆఫ్ యొక్క ఇది ప్రోగ్రాము. ఇంట్ సైజ్ ఆఫ్ ఇంట్, సైజ్ ఆఫ్ క్యారెక్టర్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబల్, ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ వాటిని ప్రింట్ చేసాము, రిటర్న్ చేసాము. సో దీని యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసుకుందాం. అవుట్పుట్ అనమాట అంటే ఇంట్ యొక్క సైజ్ 4, క్యారెక్టర్ యొక్క సైజ్ 1, ఫ్లోట్ యొక్క సైజ్ 4, డబుల్ డేటా టైప్స్ యొక్క సైజ్ 8. సో ఇది మనకి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనము చిన్న టాపిక్ అనమాట, వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టాంట్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో ఒక్కసారి ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అండ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదానికి క్లారిటీ ఇస్తాను. ఇంకా 2 కాన్సెప్ట్స్ అంతే అండి, 2 కాన్సెప్ట్స్. ఒకటి చిన్న కాన్సెప్ట్, నెక్స్ట్ క్లాస్లో వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్ చెప్పుకుందాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆపరేషన్స్ ఆర్ ఆపరేటర్స్. సో దాంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఫుల్ఫిల్గా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, స్కిప్ చేయొద్దు. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతిదీ మీరు చూడండి. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ అనమాట ఇది, ప్రిమిటివ్ డేటా టైప్స్. నాకు తెలిసి సిలబస్ కాపీ ప్రకారం అడుగుతాడు, కాకపోతే ఇన్డెప్త్గా అడుగుతారు అనుకుంటే డేటా టైప్స్ అన్నప్పుడు నేను ముందర 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, ప్రిమిటివ్, యూజర్ డిఫైన్, డిరైవ్డ్ డేటా టైప్స్ అని. సో ఆ 3 మెన్షన్ చేసేసి ప్రిమిటివ్ డేటా టైప్ గురించి ఇది మొత్తం ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. సో మాకున్నప్పుడు ఏంటి అంటే ఓన్లీ డేటా టైప్స్ అని మాత్రమే అడిగాడు, మీకు పర్టికులర్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నాడు కాబట్టి సో మీరు ఇది రాస్తే సరిపోతుంది. సో ప్రతిదానికి ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ కూడా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ నేను చాలా సింపుల్గా రాశాను. మీకు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ సో అంత టైం లేకుండే. సో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా మీ ఎగ్జామ్. సో అందుకని నేను అంత బర్డెన్ తీసుకోవాలనుకోవట్లేదు. సో మీ ఎగ్జామ్ టైం కల్లా అట్లీస్ట్ 3 యూనిట్స్ అన్న పోస్ట్ చేయగలని అనుకుంటున్నా. సో ఇది మనకి ఈరోజు చెప్పుకున్న టాపిక్ అనమాట. మీకు ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా నచ్చకపోయినా కానీ, లైక్ వాయిస్ కానీ కొంచెం స్పీడ్ అవుతున్నా కానీ నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ప్రతిదీ నోటీస్ చేసుకొని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల సో ఇంకొంతమంది
చూసుకుంటారు ఈ వీడియోని, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ అనేది మీకు ఇష్టమైతే చేసుకోండి. సో నో హార్డ్ ఫీలింగ్స్, బట్ లైక్ చేయండి. దీనివల్ల మీరు కొంతమంది ఇంకెక్కువ మంది వీడియోస్ చూస్తారు. నేను 3 యూనిట్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 4 and 5లో అది ఆప్షనల్గా నేను ఒక్కరోజు క్లాస్లో చెప్తాను. నేను ఈ యూనిట్ మొత్తము ఒక్కటే ఈ టైం అవుతుంది కాబట్టి, సో ఇక్కడ నుంచి ఏదైతే 2 టాపిక్స్ ఉన్నాయో ఆ 2 టాపిక్స్ చెప్పేసి ఒక రోజులో ఒక్క యూనిట్ అనేది ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. దానికి మీకు ఓకే అయితే దాన్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేదు ఇట్లనే రోజుకొక టాపిక్ మీన్స్ వీడియోకి ఒక టాపిక్ చెప్పండి అంటే నేను చెప్తాను. సో ఇది మనకి ఈరోజు ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ క్లాస్లో మనము వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనేది చూసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్.